అసలు శ్రీకృష్ణుడు కురుక్షేత్రం తర్వాత ఎటు వెళ్ళాడు? అతని కళ్ళ ముందే యాదవ వంశం మొత్తం నాశనం అయిపోయినా ఏమీ చేయలేకపోయాడు. అది ఎందుకు? మరి శ్రీకృష్ణుని యొక్క కొడుకు సాంబా చేసిన తప్పేంటి? దానివల్లే యాదవ వంశం మొత్తం నాశనం అవ్వాల్సి వచ్చిందా? వీటన్నింటి గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను మీ ఆదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. కురుక్షేత్రంలో యుద్ధం ముగిశాక అంతా శాంతిగా ఉంటుందని అయితే మనం భావిస్తాం. కానీ అసలైన విషాద గాథ ఇక్కడే మొదలవుతుంది. యుద్ధంలో కౌరవులపై పాండవులైతే గెలుపు సాధించారు. కానీ ఇంకో వైపు నుంచి చూస్తే గాంధారి తన 100 మంది కొడుకులను ఒకే యుద్ధంలో పోగొట్టుకుంది. ఒక్కసారి ఊహించండి, ఎవరైనా పిల్లలకి చిన్న గాయమైతేనే తల్లి తట్టుకోలేదు కదా, అలాంటిది గాంధారి తన 100 మంది కుమారులను ఒకే యుద్ధంలో పోగొట్టుకుంది. ఇప్పుడు ఆలోచించండి, గాంధారి ఎంత బాధపడుతుంది, ఎంత విషాదంలో ఉంటుంది, ఎంత ఆవేదన చెందుతుందో. ఈ ఆవేదన, ఈ కోపంలో తన దృష్టి అంతా శ్రీకృష్ణునిపైనే పడింది. ఎందుకంటే గాంధారికి తెలుసు శ్రీకృష్ణుడు ఒక దేవుడు అని. శ్రీకృష్ణుడు అనుకుంటే ఏదైనా చేయగలడు. ఇంకా అందరూ శ్రీకృష్ణుని మాట ఖచ్చితంగా వింటారు. అయితే గాంధారి కోపం ఏంటి అంటే, శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ఆపగలిగేవాడే, అయినా కానీ శ్రీకృష్ణుడు యుద్ధం ఆపలేదు. సో గాంధారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే తన 100 మంది కుమారులను కోల్పోవడానికి శ్రీకృష్ణుడు కూడా ఒక మెయిన్ రీజన్ అనే చెప్పొచ్చు. గాంధారి కోపంతో శ్రీకృష్ణునికైతే ఒక శాపం ఇచ్చింది. ఆ శాపం ఏంటి అంటే, ఈ యుద్ధంలో నా వంశం ఎలా అయితే అంతరించిపోయిందో అలాగే నీ యాదవ వంశం కూడా అంతరించిపోతుంది కృష్ణ అని అయితే ఒక శాపం పెట్టింది. అది నీ కళ్ళ ముందే జరుగుతుంది, కానీ నువ్వు ఆపలేవు అని కూడా చెప్పింది. శ్రీకృష్ణుడు మౌనం పాటించి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. అందరూ గాంధారి శాపం పెట్టగానే యాదవుల వంశం ఎక్కడికక్కడే నాశనం అయిపోయిందని అనుకుంటారు. కానీ అలా జరగలేదు. ఈ శాపం ఫలించడానికి కొన్ని సంవత్సరాలైతే పట్టింది. తరువాత శ్రీకృష్ణుడైతే ద్వారకాకి తిరిగి వెళ్ళిపోయాడు. సంవత్సరాలు గడిచాయి. యాదవులంతా ద్వారకాలో హ్యాపీగా, చాలా ధనంతో, చాలా వెల్దీగా, ప్రౌడ్గా అయితే జీవనం కొనసాగిస్తున్నారు. కానీ ఇది బయట నుంచి చూడడానికే ఇలా ఉంది. కానీ ఇంటర్నల్లీ వాళ్ళ మధ్యలో వాళ్ళకే గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఒకరి మీద ఒకరికి అభిప్రాయ భేదాలు, ఒకరి మీద ఒకరికి పగలు, ఇవన్నీ చాలా పెరగడం అయితే మొదలయ్యాయి. ఇంకా యాదవులు అంతా కృష్ణుని అండ చూసుకొని బాగా రెచ్చిపోయారు. కృష్ణుడు ఉన్నాడు కదా, మనకేమవుతుంది, కృష్ణుడు ఉన్నాడు కదా, ఎవరు మన మీద యుద్ధానికి వస్తాడు, కృష్ణుడు ఉన్నాడు కదా, చూసుకుంటాడు అనే అహంకారం కూడా వాళ్ళలో బాగా పెరిగిపోయింది. ఇది ఇలా ఉండగా కృష్ణుని యొక్క చిన్న కొడుకు సాంబా, ఇతను కృష్ణునిలాగే చాలా చిలిపి పనులు చేస్తూ ఉంటాడు. ఇతను ఒకసారి తన స్నేహితులతో కలిసి ఒక గర్భిణీ స్త్రీ వేషం ధరించి అక్కడ తపస్సు చేసుకున్న ఋషుల దగ్గరికి అయితే వెళ్ళి, నా కడుపులో ఉంది ఆడబిడ్డ మగబిడ్డ అని వెగతాళిగా అయితే ప్రశ్న అడిగాడు. ఇది చూసిన ఋషులు చాలా అవమానంగా భావించారు. వెంటనే సాంబాకి ఒక శాపం అయితే ఇచ్చారు. నీ కడుపులో పెరిగేది ఆడ కాదు, మగ కాదు, నీ నుంచి ఒక లోహపు ముసల్లం పుడుతుంది, ఆ లోహపు ముసల్లం వల్లే మీ జాతి అంతమవుతుంది అని కూడా శాపం పెట్టారు. వెంటనే సాంబా మరియు అతని ఫ్రెండ్స్ అక్కడి నుంచి భయపడైతే పారిపోయారు. ఋషులు చెప్పినట్టుగానే కొన్ని రోజుల తర్వాత వాళ్ళకైతే ఒక ఇనుప ముసల్లం కనిపించింది. అక్కడ ప్రజెంట్ గా రూల్ చేస్తున్న కృష్ణుని పెద్ద కొడుకు అయితే ఒక ఆర్డర్ ఇచ్చాడు, ఈ ముసల్లంని పౌడర్ గా చేసి సముద్రంలో పాడేయండి అని. అలాగే అక్కడ ఉన్న ప్రజలు అదే విధంగా దాన్ని పౌడర్ అయితే చేసి సముద్రంలో పడేశారు. కానీ కొంతమంది చెప్పేది ఏంటి అంటే, ఆ ముసల్లం, ఆ ఇనుపు ముసల్లం అక్కడి నుంచి సముద్ర ఒడ్డుకి మళ్ళీ కొట్టుకొచ్చిందని, కొంతమంది దాంతో, ఆ ఇనుముతో కొన్ని ఆయుధాలు తయారు చేశారని, ఆ ఆయుధాలు వాడడం వల్లే ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారని కూడా చెబుతూ ఉంటారు. కొంతకాలం గడిచింది. యాదవులంతా ఒకసారి చిన్న పార్టీ లాగా చేసుకుంటున్నారు. అందరూ కలిసి ఆనందంగా ఉన్న సమయంలో మద్యపానం సేవిస్తూ ఉండగా వాళ్ళ మధ్యలో అయితే మాట అనేది పెరిగి అది చిన్న గొడవలాగైతే మారింది. ఆ గొడవలో ఒకరిని ఒకరు చంపుకునే అంత రేంజ్కి వెళ్ళింది. ఈ గొడవ ముగిసేసరికి యాదవులు అంతా చనిపోయారు. అక్కడ కేవలం మన శ్రీకృష్ణుని యొక్క రథసారథులు తప్పిస్తే ఇంకా ఎవరూ మిగలలేదు. ఈ విషయాన్ని శ్రీకృష్ణునికి ఎలాగైనా చేరవేయాలి అని శ్రీకృష్ణుని రథసారథులు ఈ విషయాన్ని శ్రీకృష్ణునికైతే చెప్పడం జరిగింది. ఈ సమయంలో శ్రీకృష్ణుడు ద్వారకాలో లేడు.
శ్రీకృష్ణుడు అడవుల్లో తపస్సు చేసుకుంటున్నాడు అని చాలా మంది అయితే నమ్ముతున్నారు. ఈ వార్త విన్న శ్రీకృష్ణుడు చాలా దిగులు చెందాడు, చాలా బాధకు లోనయ్యాడు. వెంటనే ఇదే విషయాన్ని తన బామ్మర్ది అయిన అర్జునుడికి కూడా చెప్పమని ఆ రథసారథులను అర్జునుడి దగ్గరికి పంపించారు. అదే సమయంలో శ్రీకృష్ణుడు ఈ వార్తని తన అన్న బలరాముడికి కూడా చేరవేద్దాము అని బలరాముడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. శ్రీకృష్ణుడు బలరాముడిని అయితే కనుక్కున్నాడు. బలరాముడు ఒక సముద్రపు తీరాన కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు వెళ్ళి బలరాముడిని పలకరిస్తే బలరాముడైతే శ్రీకృష్ణుని మాటకు తిరిగి జవాబు ఇవ్వలేదు. వెంటనే శ్రీకృష్ణుడు తన దివ్య దృష్టితో చూస్తే బలరాముడు శరీరాన్ని వదిలేసి తన ఆత్మ ప్రయాణం మొదలుపెట్టింది. ఇది గమనించిన శ్రీకృష్ణుడు తాను కూడా బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది అని అర్థం చేసుకున్నాడు. వెంటనే అక్కడ ఉన్న అడవిలో ఒక చెట్టు కింద సేద తీరుతున్న సమయంలో అక్కడికి జర అనే ఒక వేటగాడు వచ్చాడు. ఆ వేటగాడు శ్రీకృష్ణుని పాదం చూసి జింక కన్ను అనుకొని దూరం నుంచి బాణంతో అయితే కొట్టడం జరిగింది. ఆ బాణం వచ్చి శ్రీకృష్ణుని పాదానికైతే కూర్చుకుంది. జర వెంటనే అక్కడ జరిగిందేంటో గమనిద్దామని దగ్గరికి రావడం జరిగింది. దగ్గరికి వచ్చాక చూస్తే ఏముంది, మన శ్రీకృష్ణుని పాదానికి తన బాణం గుర్చుకుంది. వెంటనే జర చాలా బాధపడుతూ శ్రీకృష్ణుని క్షమించమని, శ్రీకృష్ణుని అతన్ని సంహరించమని కూడా అడిగాడు. శ్రీకృష్ణుడు లేదు, ఇదంతా ఇలా జరగాల్సిందే, ఇది కర్మ అని చెప్పి, నువ్వు చేసిన దాంట్లో తప్పు లేదు, ఇది విధి ఆడిచ్చే నాటకం, నువ్వు ఇందులో తప్పు చేసింది ఏమీ లేదు, నీకు ఏ దోషం చుట్టుకోదు అని జరాని అక్కడి నుంచి అయితే పంపించేశాడు. ఇక్కడే మనం వేరే యాంగిల్లో ఆలోచిస్తే గత జన్మలో శ్రీరాముడు వాలిని కూడా చెట్టు చాటునే చంపాడు. సో శ్రీకృష్ణుడు కూడా ఈ జన్మలో ఆ వాలిని చంపినందుకే ఇలా చనిపోయాడు అని కూడా చాలా మంది అయితే చెప్తారు. మళ్ళీ శ్రీకృష్ణుని దగ్గరికి తిరిగి వస్తే వార్త తెలుసుకున్న అర్జునుడు వెంటనే శ్రీకృష్ణుని దగ్గరికి అయితే వచ్చాడు. వచ్చి చూస్తే ఇంకేముంది, మన శ్రీకృష్ణుడు కూడా అక్కడే మరణించిపోయి ఉన్నాడు. వెంటనే అర్జునుడు శ్రీకృష్ణునికైతే దహన సంస్కారాలు చేసి శ్రీకృష్ణుని శరీరాన్ని కాల్చేశాడు. తరువాత అక్కడే ఒక అద్భుతమైన విషయం జరిగింది. శ్రీకృష్ణుని బాడీ మొత్తం యాష్ లాగైతే మారిపోయింది, కానీ శ్రీకృష్ణుని హృదయం మాత్రం ఒక బ్లూ కలర్ స్టోన్ లాగా మారింది అని మన పురాణాల్లో మెన్షన్ చేశారు. దాన్నే బ్రహ్మ పదార్థం అని కూడా కొంతమంది చెబుతుంటారు. మన అర్జునుడికి ఆకాశవాణి అయితే ఒక సందేశం ఇస్తుంది. ఈ బ్రహ్మ పదార్థాన్ని పక్కన ఉన్న వేప చెట్టు యొక్క ముద్దకు కట్టి సముద్రంలో వదిలేయమనైతే చెప్తుంది. మన అర్జునుడు కూడా ఆకాశవాణి చెప్పినట్టే చేస్తాడు. తరువాత ఈ హృదయానికి ఏమైంది, అది ఎక్కడికి వెళ్ళింది, ఇప్పుడు ఆ హృదయమేనా మన జగన్నాథ్ టెంపుల్లో ఉంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని ఉంటే కింద జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. నేను దీనికి పార్ట్ 2 వీడియో చేసి అందులో మీకు పూరి జగన్నాథ్ టెంపుల్ యొక్క స్పెషాలిటీ, అక్కడికి శ్రీకృష్ణుని గుండె ఎలా చేరింది, అక్కడ కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగే జగన్నాథ రథయాత్ర గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.